జిత్తులమారి నక్కబావ. బ్రాహ్మడు తన అల్లుడైన నక్కబావ దగ్గరికి వెళ్ళి, నువ్వు పాపం నీ ధర్మమా అంటూ నాకు రత్నాల దానిమ్మ చెట్టు ఇచ్చావే గాని నాతో ఆ రహస్యం చెప్పకపోతివి. నన్ను శెట్టి కంసాలి కలిసి చాలా ద్రోహం చేశారు. మళ్ళీ ఎప్పట్లాగే మేమంతా తిండికి అల్లాడవలసి వచ్చింది. నీకు పుణ్యం ఉంటుంది. మాకు రత్నాలు వద్దు, కెంపులు వద్దు. ఇంత తిండికి లోపం లేకుండా చేద్దు అని బతిమాలుకున్నాడు. నక్కబావ ఆలోచించి, మీకు విలువ తెలియని ఉపకారం చేయటం నాదే తప్పు. ఈసారి ఈ చట్టి పట్టుకుపోండి. దీని మూత తెరిచినప్పుడల్లా మీకు కావలసిన ఆహారము వంటకాలు సిద్ధంగా ఉంటాయి అంటూ మామగారికి ఒక చెట్టి ఇచ్చింది. బ్రాహ్మడు సంతోషించి ఆ చెట్టి పట్టుకొని ఇంటికి వెళ్ళాడు. చెట్టి మూత తెరవగానే అందులో కమ్మగా తయారైన కూరలు, పప్పులు, పచ్చళ్ళు, భక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి. బ్రాహ్మడి సంసారానికి ఆకలి బాధ తీరింది. కొంతకాలం గడిచాక బ్రాహ్మడి భార్యకు ఒక ఆలోచన తట్టింది. మనకు లేనప్పుడు ఒకరికి పెట్టింది లేదు. అల్లుడి గారి దయ వల్ల మనకింత తిండి దొరికింది. ఇప్పుడైనా నలుగురిని పిలుచుకుని ఇంత అన్నదానం చేసుకోకపోతే ముందు జన్మకు పుట్టవద్దా? వండాలా పెట్టాలా అన్నింటికీ చెట్టి ఉందే అని తన మొగుడి చేత ఊరందరినీ భోజనాలకు పిలిచింది. పేద బ్రాహ్మడు ఊరందరికీ సంతర్పణ చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ధనికుల దగ్గర నుంచి తేరగా తిందామని వచ్చారు. పొయ్యిలో నిప్పు రాజేయకుండా చట్టి మూత తీసి ఊరందరికీ షడ్రసోపేతంగా ఎక్కి తొక్కినట్టు తిండి పెట్టాడు. అంతేకాక వచ్చిన అతిథులందరికీ చట్టి మహత్తు చెప్పి దాన్ని తనకిచ్చిన తన అల్లుడి గొప్పతనం కూడా వేణోల్లా అందరి ముందు పొగిడాడు. బ్రాహ్మడి సంతర్పణలో భోజనం చేసిన వాళ్ళలో రాజుగారింట భోజనాలు చేసిన గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాజుగారి దగ్గరికి పోయి, మహారాజా, ఏమని చెప్పం? మన ఊళ్ళో ఉన్న ఒక బీద బ్రాహ్మణుడి దగ్గర ఒక చెట్టి ఉంది. దాని మూత తీసినప్పుడల్లా అందులో నుంచి అత్యద్భుతమైన వంటకాలు వస్తాయి. వాటి ముందు నలభీమ పాకాలెందుకు? ఇది నిజంగా తమ బోటి ప్రభువుల దగ్గర ఉండదగిన చెట్టి కానీ పేద బ్రాహ్మడి దగ్గర ఉండదగినది కాదు. ఆ బ్రాహ్మడు రోజు సంతర్పణలు చేయగలడు. అప్పుడు మీ విందులకెవరు వస్తారు అని చెప్పాడు. రాజు వాళ్ళ మాటలు వెంటనే నమ్మక బ్రాహ్మడి ఇంటికి చట్టిని చూడటానికి స్వయంగా బయలుదేరి వెళ్ళాడు. తాను విన్నదానిలో అబద్ధం ఏమీ లేదని తెలుసుకుని రాజుగారు తన నౌకర్ల చేత బ్రాహ్మడి చెట్టిని తన వెంట తీసుకువెళ్ళాడు. మళ్ళీ బ్రాహ్మణుడు యథాస్థితికి వచ్చాడు. రెండో పూట తిండికి లేదు. ఊళ్ళో వాళ్లకు సంతర్పణ చేయమన్నందుకు భార్యను తిట్టాడు. భార్య మాట విన్నందుకు తనను తాను తిట్టుకున్నాడు. ఊళ్ళో అందరికీ ఈ విషయం తెలిసింది. నిన్న గొప్పగా అందరికీ విందు చేశాడు, ఇవాళ మింగ మెతుకులేదు అని అందరూ బ్రాహ్మణ్ణి చూసి నవ్వుకుంటున్నారు. ప్రపంచానికి కృతజ్ఞత లేదు. తప్పేది లేక బ్రాహ్మడు మళ్ళీ అల్లుని వెతుక్కుంటూ బయలుదేరాడు. నక్కబావ దారిలో బ్రాహ్మణ్ణి కలుసుకుని సమాచారం అంతా విని, మామగారు, మీకంటే వెర్రి బ్రాహ్మణ్ణి నేను ఎక్కడా చూడలేదు. తినటానికింత ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండక మీకు ఈ సంతర్పణలు గొప్పలు ఎందుకు? అయిందేదో అయిపోయింది. ఈసారి ఇంకో చెట్టు ఇస్తాను. దాన్ని పట్టుకెళ్ళి మీకు అపకారం చేసిన వాళ్ళందరినీ శిక్షించి మీ సొమ్ము రాబట్టుకోండి. ఈ చట్టీలో తాడు కర్ర ఉన్నాయి. మూత తీసినప్పుడల్లా అవి పైకి వచ్చి మీరు కట్టివేయమన్న వారిని కట్టివేసి కొడతాయి అని చెప్పింది నక్కబావ. బ్రాహ్మడు ఆ చెట్టిని భుజాన పెట్టుకుని వీధిలో నుంచి వస్తూ కనపడ్డ వారితోనల్లా, ఒక చెట్టి పోతే ఇంకో చెట్టి అని చెబుతూ ఇల్లు చేరుకున్నాడు. మర్నాడు బ్రాహ్మడు మళ్ళీ ఊరంతా తిరిగి, మీరంతా మా ఇంటికి దయచేయాలి. మా కొత్త చెట్టి ప్రభావం చూసి తీరవలసిందే కానీ చెప్పనలవి కాదు అని పిలిచి వచ్చాడు. వెనకటిలాగే ఊరంతా బ్రాహ్మడింటికి వచ్చారు. బ్రాహ్మడి ఆహ్వానం అందుకుని రాజుగారు కూడా వచ్చారు. అందరూ పంక్తులు తీరి కూర్చున్నారు. రాజుగారికి ఉన్నతాసనం వేశారు. బ్రాహ్మడు చట్టి తెచ్చి మధ్య పెట్టి మూత తీసి అందరికీ తిన్నన్ని వడ్డించు అన్నాడు. వెంటనే చట్టిలో నుంచి అంతులేని తాడు బయటికి వచ్చి అందరినీ గట్టిగా కట్టేసింది. కర్ర వచ్చి ఒక్కొక్కరిని చచ్చేటట్టు కొట్టసాగింది. అందరూ కుయ్యో మొర్రో అని ఏడవసాగారు. రాజుగారి వంతు వచ్చినప్పుడు బ్రాహ్మడు, నా చట్టి నాకు ఇస్తావా అని అడిగాడు. దెబ్బల బాధకు తట్టుకోలేక రాజుగారు వెంటనే తన భటులను పిలిపించి చెట్టి బ్రాహ్మడికి ఇప్పించాడు. శెట్టి వంతు వచ్చింది. కర్రను చూస్తుండగానే శెట్టి పై ప్రాణాలు పైనే పోయినాయి.
నా రత్నాల రాసులన్నీ నాకు తిరిగి ఇచ్చివేస్తావా అన్నాడు బ్రాహ్మడు. శెట్టి ఇస్తాను బాబోయ్ అని ఏడ్చాడు. కంసాల్ని కూడా బ్రాహ్మడు శిక్షించి తనను దోచుకున్న వారికి, వేలాకోలం చేసిన వారికి కూడా బాగా బుద్ధి చెప్పాడు. బ్రాహ్మడి కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు బ్రాహ్మడు పూరుగుడిసెలో ఉండటం మానేసి అష్టైశ్వర్యాలతోనూ తులతొగుతూ ఉన్నాడు. అయితే బ్రాహ్మడికి ఒక అనుమానం తట్టింది. మనకింత ఉపకారం చేసిన అల్లుడు సామాన్యమైన నక్క కాదు. ఇందులో ఏదో రహస్యం ఉండాలి, అదేమిటో తెలుసుకుందాం అని బ్రాహ్మడు తన కుటుంబంతో సహా నక్కబావ ఉండే చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు. నక్కబావ ఉంటున్నది ఒక రహస్యమైన గుహ. బ్రాహ్మడు సకుటుంబంగా అక్కడికి వెళ్ళాడు. అది వరకల్లా తన ఇల్లు తెలియకుండా దాచిపెట్టిన నక్కబావకు ఇప్పుడు మామగారి మీద అభిమానం కలిగి గుహ లోపలికి తీసుకుపోయింది. గుహ లోపల పెద్ద భవనం ఉంది. అంతటా దీపాలు వెలుగుతున్నాయి. ఎక్కడ చూసినా రత్నాలే. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. నక్కకు ఇటువంటి ఇల్లు ఎలా వచ్చింది ఎవరికీ తెలియదు. అయితే నక్కబావ రహస్యం బ్రాహ్మడి కడసారి కూతురు కనిపెట్టింది. అతను ఒక రాజకుమారుడు. అతనికి నక్కలాగా సంచరించడం సరదా. అందుచేత బయటికి వచ్చినప్పుడు నక్క శరీరంలో పరకాయ ప్రవేశం చేసి తిరుగుతూ ఉంటాడు. తన గుహలోకి వెళ్ళినప్పుడు మామూలు మనిషి అయిపోయి నక్క శరీరాన్ని భద్రంగా దాస్తూ ఉంటాడు. ఇది కనిపెట్టి బ్రాహ్మడి ఆఖరి కూతురు తన బావగారు స్నానం చేస్తూ ఉన్న సమయంలో నక్క శరీరాన్ని కాస్త కాల్చివేసింది. అంతటితో నక్క బావ కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం.